అశోక్ ఖేమ్కా 1991 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి 2025 ఏప్రిల్ 30న తన 34 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసు తరువాత రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ సమయంలో హర్యానా రవాణా శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఖేమ్కా ఐఏఎస్ అధికారిగా తన నిజాయితీ, అవినీతిపై పోరాటం, అసాధారణమైన కెరియర్తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఖేమ్కా తన 34 సంవత్సరాల కెరియర్లో 57 సార్లు బదిలీ అయ్యారు. ఇది హర్యానా రాష్ట్రంలో ఒక రికార్డు. సగటున ప్రతి 6 నెలలకు ఒకసారి బదిలీ అయ్యా. ఇది భారతదేశంలో బ్యూరోక్రాట్లలో ఎక్కువ సార్లు బదిలీ అయిన వారిలో రెండవ స్థానంలో ఉన్నారు. అవినీతిని వ్యతిరేకించడం, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోవడం, పవర్ఫుల్ వ్యక్తుల ల్యాండ్ డీలలో అక్రమాలను బయటపెట్టడం వల్ల జరిగాయి. 2012లో ఖేమ్కా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. గురుగ్రామ్లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన స్కైలైట్ హాస్పిటాలిటీ డిఎల్ఎఫ్ మధ్య 3.5 ఎకరాల ల్యాండ్ డీల్ మ్యూటేషన్ ను రద్దు చేశారు. ఈ నిర్ణయం హర్యానాలో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని భూపీందర్ సింగ్ హుడా ప్రభుత్వం ఖేమ్కాపై తన అధికార పరిధిని అధిగమించారని, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ను ఉల్లంఘించారని చర్యలు తీసుకుంది. తరువాత ఆయనను హర్యానా సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేశారు.